హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులకు ఒక ముఖ్యమైన సమాచారము. ప్రభుత్వం మీకు ఐవీఆర్ఎస్ ద్వారా, ఆ సిస్టమ్ ద్వారా అయితే ఫోన్ కాల్స్ అనేటివి చేస్తుంది. పెన్షన్ పొందుతూ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఫోన్ కాల్ చేసేటప్పుడు కొన్ని రకాల ప్రశ్నలు అయితే అడుగుతారు. వాటికి మీరు సరైన సమాధానాలు అయితే చెప్పాలన్నమాట. సో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, సో మీరు ఎలా సమాధానాన్ని ఎంచుకోవాలనేది నేను మీకు చెప్తాను. అలానే ఈ యొక్క డిసెంబర్ నెల పెన్షన్ల విషయంలో సచివాలయం స్టాఫ్కి సంబంధించి పింఛన్ లబ్ధిదారుల యొక్క డేటాని అప్డేట్ చేయమని చెప్పి సమాచారం అయితే వచ్చింది. కేవలం ఈ యొక్క అప్డేట్ మాత్రమే చేయండి అని చెప్పి చెప్తున్నారు. ఆ అప్డేట్ ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి. అసలు ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ కాల్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే ఫ్రెండ్స్, మీకు పెన్షన్లకు సంబంధించి తాజాగా వచ్చేటువంటి సమాచారాలు ఈ విధంగా తెలుసుకోవాలనుకుంటే ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా సమాచారం వీడియో కంటే ముందుగా నేను ఇన్ఫర్మేషన్ అనేది టెక్స్ట్ రూపంలో, మెసేజ్ రూపంలో అయితే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలానే ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్దాము. సో ముందుగా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఈ నెల డిసెంబర్ 1, 2 తేదీల్లో పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుందన్నమాట. సోమవారం నుంచి అయితే పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది. సంబంధిత అధికారులు మీ యొక్క ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి మరియు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి అధికారులకు సంబంధించి ప్రభుత్వం కొన్ని నియమాలను అనేటివి అందించిందండి. వాటిలో మీరు ముందుగా చూసుకున్నట్లయితే డిసెంబర్ 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి అయితే పెన్షన్ పంపిణీ లబ్ధిదారుల యొక్క ఇళ్ల దగ్గరకు వెళ్ళి పెన్షన్ పంపిణీ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయమని సచివాలయం స్టాఫ్కి అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. అలానే పొలం పనులకు వెళ్ళేటువంటి వాళ్ళని ముందుగా గుర్తించి వారికి వెంటనే కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది 1వ తేదీని అందించండి అని చెప్పి చెప్తున్నారనమాట. అలానే వృద్ధులకు సంబంధించి ఇళ్ళ వద్దనే ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా వికలాంగులు వీళ్ళకి సంబంధించి ఇంటి దగ్గరికే వెళ్ళాలి కదా. సో దానికి సరైన రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేసుకొని ఉండండి. సో వీలైనంత త్వరగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ 1వ తేదీనే కంప్లీట్ చేసేందుకు ట్రై చేయండి అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట అధికారులకు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక మెయిన్ లీడ్ ఏంటంటే ఐవీఆర్ఎస్ ద్వారా, ఓకేనా. ఐవీఆర్ఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. సో దీని ద్వారా ప్రభుత్వం నుంచి పెన్షన్ లబ్ధిదారులకు, అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళకి సంబంధించి ఫోన్ కాల్స్ అనేటివి ప్రభుత్వం చేయబోతుంది, ఓకేనా. ఈ ఫోన్ ద్వారా మనకు కాల్స్ వస్తాయి కదా పెన్షన్ తీసుకునే వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి ఏ ప్రశ్నలు అడుగుతారు, ఓకేనా. ఒక 3 రకాల ప్రశ్నలు అయితే అడుగుతారు అనమాట. సో దానికి సమాధానాలను మీరు నొక్కాలన్నమాట మొబైల్లో, ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ప్రశ్నలు వచ్చేసి, మీరు పెన్షన్ తీసుకునేటప్పుడు ఏదైనా అవినీతిని గమనించారా అనే ప్రశ్న అయితే అడుగుతుందన్నమాట. ఈ ప్రశ్న వచ్చినప్పుడు మీరు అక్కడ సమాధానాన్ని ఎంచుకోండి. అవునంటే 1 నొక్కమని చెప్పి అడుగుతుంది, లేదనుకుంటే 2 నొక్కండి అని చెప్పని అడుగుతుంది. సో ఇలా మీకు అవినీతి కనుక గమనించి కనుక ఉండినట్లయితే సో మీరు అవునని చెప్పి 1 నొక్కొచ్చు. లేదు అంతా సవ్యంగా జరుగుతుంది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సమయంలో అని చెప్పి అనుకుంటే 2 నొక్కేసి కాదని చెప్పి మీరు పెట్టవచ్చు అనమాట. సో లేదా ఈ విధంగా వచ్చేటువంటి ప్రశ్నలకి మీరు సమాధానాలు అనేటివి అందించాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ఇంటి దగ్గరే తీసుకుంటున్నారా లేదా అని చెప్పి అడుగుతుంది. తర్వాత 3వ ప్రశ్న కింద పెన్షన్ అందించిన అధికారి ప్రవర్తన ఎలా ఉంది, ఆయన మంచిగా మీకు సాఫ్ట్గా వచ్చి మాట్లాడుతున్నారా లేదా ర్యాష్గా వచ్చి మాట్లాడుతున్నారా, సో లేదా తిడుతున్నారా, సో లేదా విసుగ్గా ఉన్నారా, ఇలాంటి ప్రవర్తన ఎలా ఉంది, మంచిగా ఉన్నారా లేదా అనేది కూడా మీరు సమాధానం అనేది మొబైల్లో అయితే ఇవ్వాలని చెప్పి చెప్తున్నారనమాట. మీకు ఫోన్ కాల్స్ అనేవి వస్తాయండి. సో అలానే ఇక్కడ ప్రభుత్వము సచివాలయం స్టాఫ్కి అయితే ఒక ముఖ్యమైన సమాచారం ఇచ్చింది. ఈ ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ కాల్స్ చేయాలంటే పెన్షన్ లబ్ధిదారుల యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, అంటే గతంలో వాలంటీర్ల యొక్క నెంబర్లు అనేటివి ఇచ్చేస్తున్నారు, వాళ్ళవి ట్యాగ్ అయ్యి ఉన్నాయి, వాటిని చేంజ్ చేయమని చెప్పి కూడా సచివాలయం స్టాఫ్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. సో కాబట్టి ఈ డిసెంబర్ నెలలో ప్రతి ఒక్కరి కాంటాక్ట్ నెంబర్లు అనేటివి ఈ యొక్క పెన్షన్ యాప్లో అయితే నమోదు చేయబోతున్నారు. సో మీకు పెన్షన్ ఇవ్వడమే కాకుండా మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా అడుగుతారనమాట. ఆ ఫోన్ నెంబర్ని మీరు కరెక్ట్గా మీరు చెప్పాలి మీ సచివాలయం స్టాఫ్కి. ఎందుకంటే ఒకవేళ మీరు పెన్షన్ అందుబాటులో లేరు, తీసుకోలేనటువంటి పరిస్థితిలో మీకు వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది. కాల్ చేసి ఎక్కడున్నారండి అంటే, సో మీరు పలానా బయట వెళ్ళామండి, మేము నెక్స్ట్ మంత్ తీసుకుంటామంటే సో అలా అయినా మీకు సమాచారం అనేది పంపిస్తారు. లేదా మీరు ఒక నెల పెన్షన్ మిస్ అయిపోయినా కానీ 2వ నెలలో మీరు పెన్షన్ తీసుకోవాల్సిందిగా అని చెప్పి గవర్నమెంటే మెసేజ్ అనేది పంపించడం జరుగుతుంది మీ నెంబర్ కనుక ఉండినట్లయితే. ఇలా మీకు మీ ఫోన్ నెంబర్ కనుక ఈ పెన్షన్ యాప్లో కనుక నమోదు చేసుకున్నట్లయితే ఇలా ఐవీఆర్ఎస్ ద్వారా కాల్స్ వస్తాయి. అలానే మీరు పెన్షన్ అమౌంట్ అనేది మిస్ అయినట్లయితే మీకు ఒక వార్నింగ్ మెసేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మంత్ మీరు
పెన్షన్ అనేది తీసుకోవాలి అని చెప్పని. సో కాబట్టి మీకు అన్ని రకాలుగా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మీ యొక్క ఫోన్ నెంబర్లు అనేటివి అప్డేట్ చేయబోతున్నారు పెన్షన్ యాప్లో. సో గతంలో ఇచ్చినటువంటి వాలంటీర్ల నెంబర్లే ప్రజెంట్ అయితే కొనసాగుతున్నాయి. సో వాటిని రిమూవ్ చేసేసి పెన్షన్ లబ్ధిదారుల యొక్క ఫోన్ నెంబర్లు అనేటివి అప్డేట్ చేయండి అని చెప్పి ప్రభుత్వం అయితే సచివాలయం అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చింది. సో కాబట్టి ఈ డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులతో పాటు మీ ఫోన్ నెంబర్ అనేది వాళ్ళు తీసుకుంటారు, అప్డేట్ చేస్తారనమాట యాప్లో. సో ఈ విధంగా అయితే ఈ ముఖ్యమైన అప్డేట్స్ అనేటివి ఈ పెన్షన్ల యొక్క పంపిణీ కార్యక్రమాల్లో జరగబోతున్నాయి అన్నమాట. అలానే వీటి మీద మనకు ఈ నెల 28వ తేదీన అంటే ఈ రోజున ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్ యొక్క ఆధ్వర్యంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేయాలి, అదేవిధంగా ఈ ఐవీఆర్ఎస్ ద్వారా కాల్స్ అనేటివి ఎలా వస్తే వాళ్ళకి ఎలా చెప్పాలి అనే దాని మీద ఒక టెలికాన్ఫరెన్స్ అనేది జరగబోతుంది అనమాట. అలానే మొబైల్ నెంబర్లు ఎలా అప్డేట్ చేయాలని చెప్పి ఆదేశాలు కూడా వాళ్ళకి రావచ్చు అని చెప్పి సమాచారం. సో కాబట్టి డిసెంబర్ నెలలో పెన్షన్ల పంపిణీ విషయంలో ఈ యొక్క మార్పులు అనేటివి జరుగుతున్నాయన్నమాట. సో మీరు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 1, 2 తేదీల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిపోతుందండి. సో 3వ తేదీన పెన్షన్ అమౌంట్ అనేది మళ్ళీ కూడా సెర్ఫ్కి అయితే పంపించేస్తారనమాట. అమౌంట్ అనేది మిగిలిన అమౌంట్ అనేది పంపించేస్తారు. సో అయితే ఇక్కడ ముఖ్యంగా పెన్షన్ యాప్ అనేది క్లోజ్ చేసే సమయంలో ఇక్కడ ఎగ్జాంపుల్కి ఒక పెన్షన్ లబ్ధిదారులు చనిపోయి ఉంటారు అనుకోండి. సో అతను ఎందుకు పెన్షన్ తీసుకోలేదు అనే దాని మీద అక్కడ ఒక ఆప్షన్ అనేది ఎంచుకోవాలన్నమాట. సో ఎంచుకునే సమయంలో ఆయన చనిపోయారని కనుక ఉండినట్లయితే స్పోజ్కి ఎలిజిబుల్ ఉన్నారా లేదా ఆ పెన్షన్ అనేది చూస్తారు. స్పోజ్కి ఎలిజిబుల్ అయినట్లయితే ఆ పెన్షన్ లబ్ధిదారుని యొక్క భార్యకి అయితే పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ అయితే వచ్చే విధంగా అప్లికేషన్ ప్రాసెస్లు అనేవి జరుగుతాయి. ఈ అప్లికేషన్ ప్రాసెస్లు ఎలా జరుగుతాయి ఏంటి అనేది నేను ఆల్రెడీ చాలాసార్లు వీడియోస్లోనే చెప్పున్నాను. మీకు పర్టికులర్గా కావాలనుకుంటే స్పోజ్ పెన్షన్కి సంబంధించి మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే వివరంగా అయితే తెలియజేస్తానండి. అలానే కొత్త పెన్షన్లకు సంబంధించి చాలామంది కూడా అడుగుతున్నారు. కొత్త పెన్షన్లు అనేవి జనవరిలో వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దాని మీద కూడా సమాచారాన్ని సేకరించి మీకు తెలియజేస్తాను. ఓకేనా? వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో లేదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.